హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఏమండోయ్, మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ బుర్కా వేసాను ఎక్కడికి బయలుదేరాననే కదా మీ అందరి డౌటు. నేను బుర్కా వేస్తే బయటికి వెళ్తాను ఏదో ఒక రీజన్ మీద అని మీ అందరికైతే తెలుసు. ఎక్కడికి వెళ్తామండి, తెచ్చుకొని తింటూ ఉంటాము, ఇంట్లో గ్రాసరీస్ అయితే అయిపోతూ ఉంటాయి కదా. అయితే నేను ఒక లిస్ట్ అయితే రాసి మా ఆయనకైతే ఇచ్చానమాట. సరుకులు తీసుకోరండి పతి గారు అని చెప్పేసి. ఇక మా పతిదేవుడు అయితే కొత్తగా విస్మార్ట్ అంటే విస్మార్ట్ అని గ్రోసరీ షాప్ అయితే ఓపెన్ చేశారు. నువ్వు వీడియో తీసుకోవచ్చు, అలాగే గ్రోసరీస్ కూడా బాగున్నాయంట మా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పారు. సరే ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ప్రేక్షకులకు కూడా చూపిద్దాం. మన నర్సరావుపేట వాసులు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసి మరి వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా మా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. దారిలో అయితే నాకు స్వాతి షాపింగ్ మాల్ అయితే కనిపించింది. లగెత్తున దూరిపోదాం అనుకున్నా షాపింగ్ మాల్లో, కానీ మా ఆయన అయితే నన్ను గట్టిగా పట్టుకున్నారనమాట. నాకు అర్థమైపోయింది నేను వెళ్తే 1000-2000 కొననని చెప్పేసి. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి 5000 అయితే మా ఆయనకు అవుతాయి కదా, అందుకని భయం అనమాట. ఇంతకీ వి స్మార్ట్ ఎక్కడుందంటే సత్తెనపల్లి రోడ్ అండి. నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, దాని పక్కనే ఉందన్నమాట. ఇదైతే ఓపెన్ చేసి 10 to 15 days అయితే అయ్యిందనమాట. ఇదైతే నేను డైలీ ఒక 2 times అయినా చూస్తూ ఉంటాను, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు అటే కదా వెళ్ళాల్సింది. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఆ 10 days నుంచి వెళ్దామని. ఇంకా నాకు ఇప్పుడైతే టైం అయితే కుదిరిందనమాట. నేను అడిగాను మా ఆయనకి, డీమార్ట్ మా ఇంటికి దగ్గరే కదండి, నడుచుకుంటూ అయినా వెళ్ళి తీసుకొని రావచ్చు కదా, మళ్ళీ ఎందుకు అంత దూరం వెళ్ళడం అని అడిగాను. పిచ్చిదానా, కొత్తగా ఓపెన్ చేశారంట, మంచి మంచి ఆఫర్స్ పెట్టారు, ఒకసారి చూసొద్దాం పదా అని అయితే పిలుచుకొని వచ్చారు. ఏదో చూసుకొని వెళ్దామని వెళ్ళిన మేము 2000 సరుకులు అయితే కొనుక్కొని అయితే వచ్చామన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న సరుకుల్ని కూడా తీసుకున్నాం ఆ ఆఫర్స్ చూసిన తర్వాత. ఇంతకీ ఆఫర్స్ ఏమేమి పెట్టారనే కదా మీకు డౌటు. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి ఇంకో గులాబ్ జామ్ ప్యాకెట్ ఫ్రీగా వస్తుందంటే ఎగబడిపోరు. మరెందుకు, లడ్డు కావాలా నాయన అన్నట్టుగా ఒక మీద ఒక ఆఫర్స్ అయితే ఇరగదీస్తున్నారు. కొత్తగా ఓపెన్ చేశారు కదా, మరి ఆ మాత్రం ఆఫర్స్ ఇవ్వకపోతే ఎలాగా చెప్పండి. షాప్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉందన్నమాట. కొత్త షాప్ ఆఫ్ కోర్స్ అలాగే ఉంటుందిలేండి, నేను మళ్ళీ కొత్తగా చెప్పడంలో ఏముంది చెప్పండి. అయితే నేను ఈ వీడియో తీసేటప్పుడు వాళ్ళకైతే అడిగానమాట, ఎందుకంటే పర్మిషన్ లేకుండా మనం ఏదైనా వీడియో తీసి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేయడం అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే కష్టపడుతున్నాం కదా. ఇంకా అదైతే పక్కన పెట్టేద్దాం. ఇక్కడ సబ్బుల మీద ఆఫర్స్ ఇచ్చాడు. అబ్బబ్బబ్బబ్బా, మైసూర్ శాండిల్ సోప్స్ మా దగ్గర 2 sets అయితే ఉన్నాయన్నమాట. కానీ ఆ ఆఫర్ చూసిన తర్వాత అంటే 40 లాస్ వస్తుందంటే ఎందుకు తీసుకోం చెప్పండి. 240 పడే డబ్బా 200కే వస్తుందన్నమాట. 3 పెద్ద పెద్ద మైసూర్ శాండిల్ సోప్స్ అండి. ఇంకో ఆయిల్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా అంతేకాదు, ఒక ఖర్జూరా ప్యాకెట్ కొంటే ఇంకో ఖర్జూరా ప్యాకెట్ ఫ్రీ అనమాట ఇక్కడైతే. ఇంకా గ్రోసరీ విషయానికి వస్తే చాలా అంటే చాలా వర్త్ ప్రైస్తో అయితే వీళ్ళు అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు డీటెయిల్గా ఏ నూనెకి ఎంత ప్రైస్ తగ్గుతుంది, ఏ నూనెకి ఎంత ప్రైస్ పెరుగుతుంది, ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఆయిల్స్ ఒక్కటే కాదు, ఇక్కడ బాస్మతి రైస్ కూడా విడిగా అయితే అమ్ముతున్నారనమాట వీళ్ళు. ఇంకా 78 రూపీస్, అది కూడా మంచి క్వాలిటీ బియ్యం అంటే అసలు వదులుకుంటామా చెప్పండి. ఇంకా ఇక్కడైతే మనకి కావాల్సిన ఇడ్లీ పిండిలు, అలాగే చింతపండు ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. బాస్మతి రైస్ ఒక్కటే కాదండో, నార్మల్ రైస్ కూడా అమ్ముతున్నారనమాట. మరి చూసారా, అమరావతి బియ్యం అంట, నకరికల్లు బియ్యం అంట, కర్నూలు బియ్యం అంట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు నేను ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు వాళ్ళు. నేను డైరెక్ట్గా వాళ్ళు ఎలా అయితే పెట్టారో అలాగే చూపిస్తున్నాను. కర్నూలు బియ్యం అయితే 55 రూపీస్ అయితే ఉంది. నకరికల్లు బియ్యం అయితే 60 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇదేదో బియ్యం అంట, ఇక్కడైతే అన్నపూర్ణ బియ్యం 60 రూపీస్ అండి. ముడి బియ్యం కూడా ఉందండి వీళ్ళ దగ్గర అయితే. అంటే సపరేట్గా కూడా వీళ్ళు అమ్మడం అయితే జరుగుతుంది. అంతేకాదండోయ్, 5 kg చెక్కీ ఫ్రెష్ ఆటా కొంటే 1 kg చెక్కీ ఫ్రెష్ ఆటా అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. ఇంత మంచి ఆఫరు
అస్సలు మిస్ అవ్వకండి. ఇదొక పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. ఇంకా మాకంటారా, మేమంటే చిన్న ఫ్యామిలీ, మేమిద్దరమే కాబట్టి జస్ట్ 1 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఎంత 5 కేజీ ప్యాకెట్ తీసుకున్నా కూడా మనం డైలీ తినం కదా, అందుకని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే బాస్మతి రైస్ ప్యాకెట్స్ అలాగే సేమియా ప్యాకెట్స్ చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి విడిగా అమ్మేవి కూడా ఉన్నాయన్నమాట. ఇడ్లీ రవ్వ, పూరి పిండి, శనగపప్పు, ఇంకా సంథింగ్స్ చాలానే ఉన్నాయి, రవ్వలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ప్రతి ఒక్కటైతే ఇక్కడ వీళ్ళు కాస్ట్తో ఎలా ఉందో అలాగే నేను వేసినట్టుగానే చూపిస్తున్నాను. గోధుమలు అయితే 40 రూపీస్ అంట, మరి హాఫ్ కేజీనో కిలోనో నాకైతే తెలీదు. ఇక్కడైతే ఉలువలు కూడా ఉన్నాయండి, కేజీ వచ్చేసి 120 రూపీస్ అంట. చూసారా, నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, పేరైతే విన్నాను, నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇంకా ఎండుమిర్చి అయితే 180 రూపీస్ అంట. ఇంకా మినపగుళ్ళు అయితే 118 అంట. ఇంకా గోధుమ పిండి వచ్చేసి 42 రూపీస్ అయితే ఉందండి. విడిగా గోధుమ పిండి కూడా మనకి ఇక్కడ దొరకడం అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా బొరుగులు అలాగే అటుకులు ఇలాంటి కొన్ని స్నాక్స్ ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. అంతేకాదు ఇక్కడ వచ్చేసి పల్లీలు, జీడిపప్పు ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా చాలా వర్తబుల్గా అయితే ఉందండి. కొత్తగా పెట్టారు కదా, మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మన నర్సరావుపేటలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి విజిట్ అయితే అవ్వండి తప్పకుండా. చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అంతేకాదు డిసెంబర్ 10 నుంచి ఒక మంచి ఆఫర్ అయితే వీళ్ళు పెట్టడం అయితే జరుగుతుందండి. 1000 రూపీస్ ఏమన్నా గ్రోసరీస్ కొంటే మీకు హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే వస్తుందండి. అంతేకాదు 2000 మీద కొనుగోలుపై 1 కేజీ బాస్మతి రైస్ ప్యాకెట్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇలాగే మీరు ఎన్ని వేలు గ్రోసరీస్ కొంటే అన్ని మీకు బాస్మతి అన్ని కేజీస్ అయితే వస్తాయన్నమాట. 1000కి 1 కేజీ బాస్మతి రైస్ అయితే ఇస్తారంట వీళ్ళు. చాలా ఆఫర్స్ అయితే పెడుతున్నారండి, అంటే డిసెంబర్ మంత్ కాబట్టి. నేను ఇక్కడైతే నాకు కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాను. ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా సబ్బులు అయితే చాలా డిఫరెంట్ సబ్బులు అయితే ఉన్నాయన్నమాట. ఎవరికి ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకడం అయితే జరుగుతుందండి. అంతేకాదు మైసూర్ శాండిల్స్ మీద మంచి ఆఫర్ అయితే ఉంది. 240 రూపీస్ బాక్స్ 200కే వస్తుందన్నమాట. 40 రూపీస్ అయితే మీకు తగ్గడం అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కటి క్లీనింగ్ చేసేవి హార్పిక్స్ కానీ, రెడ్ హార్పిక్స్ కానీ, లైజాల్ కానీ ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. నాకు కావాల్సిన సరుకులు కూడా నేను తీసుకోవడం అయితే జరిగిందండి. ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది మీకు లాస్ట్ అయితే చూపిస్తాను. అంతేకాదు ఇక్కడ 1+1 ఆఫర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయంటే, నేనైతే మీరా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తానండి. ఆ మీరా కోకోనట్ ఆయిల్కి ఒకటి మీరా షాంపూ అయితే ఆనియన్స్ది వచ్చిందనమాట ఫ్రీగా. అయితే అది విడిగా కొనాలంటే 110 రూపీస్ అయితే పడిద్ది అనమాట. మరి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఉంటే ఎవరన్నా వదులుకుంటారు, అస్సలు వదులుకోరు కదా. అంతేకాదండో, ఒక కంఫర్ట్ బాటిల్ కొంటే ఇంకో కంఫర్ట్ బాటిల్ అయితే ఫ్రీ అనమాట. మరి ఇలాంటి ఫ్రీ ఆఫర్స్ అయితే అసలు వదులుకుంటారా? నేనైతే అస్సలు వదులుకోను. మీకు మళ్ళీ చెప్తున్నాను, సత్తన్పల్లి రోడ్డు, నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి. వి స్మార్ట్ అనమాట షాప్ నేమ్ వచ్చేసి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, దొరకని అంటూ లేవు, అన్నీ ఉన్నాయన్నమాట. సెక్షన్కి ఒక్కొక్క దానికి సంబంధించిన ప్రతిదీ ప్రోడక్ట్ అయితే ఇక్కడ దొరకడం అయితే మీకు జరుగుతుందండి. ఒక బ్రాండ్ ఒక్కటే మారుతుంది, ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి లేడీస్కి కావాల్సిన పర్సనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు పిల్లలకి వేసే పర్సనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ చేసే స్క్రబ్బర్స్, మిషన్స్, ఇంకా లిక్విడ్స్, అలాగే బండలు తుడిచే కర్రలు ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బూస్ట్, అలాగే గ్రీన్ టీ. అంతేకాదండి ఇక్కడ మళ్ళీ ఇంకో ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆ ఆఫర్ ఏంటి అంటే, ఒక టీ పొడి ప్యాకెట్ అనమాట 110 రూపీస్ అండి. ఆ ప్యాకెట్ కొంటే 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకైతే చూపిస్తున్నారు. ఈ టీ పొడి ప్యాకెట్ కొంటే 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫ్రీ అండి. ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఏదో మామూలుగా ఉంటుందేమో అనుకోవచ్చు మీరు, కానీ బాటిల్ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము తేనె తీసుకుందామని చూసాము. ఒక పెద్ద బాటిల్ కొంటే దాంతోపాటు ఇంకో పెద్ద బాటిల్ ఫ్రీ, అలాగే ఒక మీడియం సైజ్ బాటిల్ కొంటే దానికి ఇంకో మీడియం సైజ్ బాటిల్ అయితే ఫ్రీ అనమాట. మేమైతే ఆ సెకండ్ వన్ వచ్చేసి అదైతే తీసుకున్నాం. మాకు 125 రూపీస్ అయితే పడింది. ఇక్కడ వచ్చేసి 1+1 ఆఫర్ అయితే ఉందన్నమాట, గులాబ్ జామ్ మీద, అలాగే డైట్స్ మీద. మళ్ళీ వచ్చేసి ఇవి ఖజూరాలు అనమాట, లైన్ ఖజూరాలు ప్రతి ఒక్క
దాని మీద అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ అవ్వండి. మేమైతే చాలా అంటే చాలా తీసుకున్నాం అనమాట. జస్ట్ 1000 రూపీస్ తీసుకుందామని వచ్చేసి ఇక్కడ ఆఫర్స్ చూసి వెళ్ళలేక మళ్ళీ ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ మేము తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి చాకోస్ అన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్, అలాగే డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం బయట కొంటాం కదా నూడిల్స్ బండిల్ మీద, అవి ఇంకా బయట కొనకుండా ఇక్కడ వీళ్ళు అమ్మడం అయితే జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఈ ప్యాకెట్ నా దగ్గర కూడా ఉంది ఇంట్లో, అందుకని తీసుకోలేదు, జస్ట్ అయితే చూశాను. ఇంకా చాలా అంటే చాలా క్వాలిటీ అయితే బాగుందండి. ఇంకా పిల్లలు తినేవి స్నాక్స్ ఐటమ్స్ అవి ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. చెక్కీసు, అలాగే చాక్లెట్స్, జెమ్స్ చాలా 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 ఉన్నాయన్నమాట. ఇంకా బాబుకైతే ఇది ఒకటి తీసుకున్నాం. 1+1 ఆఫర్ అంట, అది కూడా 1+1 ఆఫర్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా తీసుకోకండి. దాని మీద ఒక డేట్ అయితే ఉంటుంది, ఆ డేట్ చూసుకొని అలా తీసుకోండి. లేకపోతే ఒక్కొక్కసారి ఆఫర్స్ ఇచ్చిన వాటి మీద డేట్ అనేది చాలా తక్కువ రోజులు ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు వేస్ట్ అయితే చేసుకోకూడదు కదా, అందుకని నేను ఈ మాట కూడా చెప్తున్నానండి. ఇంకా ఇటు వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ నూడిల్స్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, చాకోస్, ఇంకా లేస్ ప్యాకెట్స్, పిల్లలు తినే స్నాక్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఇంకా ఈ రోన్లో వచ్చేసి చిప్స్, అలాగే గొట్టాలు, ఫ్రై చేసుకునే ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. ఇంకా ఇటు వచ్చేసి హోల్ గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, సాంబార్ పొడి, రసం పొడి, ఇంకా ఇక్కడ వచ్చేసి పసుపు కొమ్ములు కూడా దొరుకుతాయండి. ఇక్కడ వచ్చేసి ఫుల్ మకానా కూడా దొరుకుతుందనమాట. చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉందండి. 120 రూపీస్ అని అంట ప్రైస్ అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇటు వచ్చేసి ఇంకా మీకు కావాల్సిన గులాబ్ జామ్ ప్యాకెట్స్, అలాగే కారం, ఉప్పు ప్యాకెట్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే తీసుకోవడం అయితే జరిగాయండి. సరుకులు అయితే చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంది. జస్ట్ ఈ షాప్ ఓపెన్ చేసి 10 to 15 days ఏనంట అయ్యింది, అందుకని చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇంకా డీమార్ట్ విషయానికి వస్తే అక్కడ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, సేమ్ ఇవే ప్రోడక్ట్స్ అక్కడ కూడా అమ్ముతారు. బట్ వీళ్ళైతే కొన్ని కొత్తగా పెట్టారు కాబట్టి ఆఫర్ అయితే ఇస్తున్నారు. సంచి కూడా 8 రూపీస్ తీసుకున్నారండి. ఈ సంచి వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉందన్నమాట. బయట ప్రతి షాప్లో మనం కవర్స్ అయితే ఇస్తారు, ఒక్కొక్క కవర్ 50 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. అవి అయితే అసలు గట్టిగా ఉండవు. ఈ సంచి అంటారు కదా, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. మా బిల్ అయితే 2030 రూపీస్ అయితే అయ్యిందనమాట. ఏదో చూసి వెళ్దామని వచ్చి ఇంకా మాకు అన్ని ప్రొడక్ట్స్ ఆఫర్స్ చూసి మళ్ళీ డేట్ కూడా ఉందన్నమాట పైగా. ఇంకా అన్నీ మేము ఇంకా కొనలేకపోయాం, బట్ కొన్ని అయితే కొనుక్కున్నాము కావాల్సినవి. ఇంకా షాప్ వచ్చేసి మీకు మళ్ళీ చెప్తున్నాను, అడ్రస్ సత్తెనపల్లి రోడ్డు, నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడైతే గ్రోసరీస్ తీసుకొని బాబు స్కూల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా బాబునైతే పికప్ అయితే చేసుకున్నానండి. ఇంకా బాబు వచ్చేసి ఏదో ఆలోచిస్తూ వస్తున్నాడు అనమాట పాపం. వాళ్ళ డాడీని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి అయితే ఎక్కాడు. ఇంకా బాబు అయితే ఇప్పుడు ఈ మధ్య ఫ్రూట్స్లో వచ్చేసి అదేంటి ఆరెంజ్ అయితే ఎక్కువ తింటున్నాడు అనమాట, కమలాకాయలు. అందుకని డైలీ 1-2 తింటున్నాడు. అందుకని చెప్పేసి కమలాకాయలు అయితే అయిపోయాయి తెచ్చినవి, తీసుకుందామని చెప్పేసి వచ్చానమాట. 2 kg వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి కాయలు మీకు ఇష్టమైనవి తీసుకోండి అమ్మా అని చెప్పారు. అందుకని నాకు ఇష్టమైనవి కొన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ఇది ఎక్కడో కాదు, పెట్రోల్ బంకు ఆపోజిటే ఉంటుందన్నమాట. భాష్యం స్కూల్కి కొంచెం ముందర వస్తే. ఇంకా ఇక్కడైతే కాయలు కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ కాయలు అయితే అమ్ముతారంట వీళ్ళు. ఇంకా ఇక్కడైతే 2 kgs అయితే తీసుకున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి